ఆపరేషన్ సింధూర్ పై చర్చతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పహల్గాం ఉగ్రదాడి, పాక్తో సీజ్ ఫైర్, ట్రంప్ ప్రకటనలపై కేంద్రాన్ని నిలదీశారు విపక్ష ఎంపీలు. మోదీ సర్కార్ సైనికులను యుద్ధానికి పంపి వారి చేతులు కట్టేసిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎన్డీఏ పాలనలో ఫారెన్ పాలసీ గాడి తప్పిందన్నారు ఖర్గే. భద్రతా వైఫల్యానికి ఐబీ చీఫ్ హోంమంత్రి షా రిజైన్ చేయాలన్నారు ప్రియాంక. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చతో పార్లమెంట్ దద్దరిల్లింది. కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించాయి విపక్షాలు. ఆపరేషన్ సింధూర్తో జరిగిన నష్టానికే కేంద్రానిదే పూర్తి బాధ్యత అన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. సైన్యాన్ని పాక్ పై యుద్ధానికి పంపించి సైనికుల చేతులు కట్టేశారని ఆరోపించారు. You told our pilots go and attack and face the air defense system of Pakistan, meaning you tied their hands behind their backs. Right? And the defense minister has said this in Parliament House itself. ఎన్డీఏ సర్కార్ కి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ప్రపంచ సూపర్ అమెరికాను ఎదురించి ప్రజలకు స్వేచ్ఛ కలిగించిన ఘనత ఇందిరాదని గుర్తు చేశారు. మోదీలా ట్రంప్ కు భయపడే తత్వం ఇందిరాకు లేదన్నారు రాహుల్. 1971 में पॉलिटिकल विल थी. इंडियन ओशन में 7th फ्लीट आ रही थी, हिंदुस्तान की ओर आ रही थी, और उस समय के प्रधानमंत्री ने कहा हमें जो बांग्लादेश में करना है हम करेंगे, आप आ जाओ, जितना आना है आ जाओ, हम करेंगे. Political will, without any confusion. Superpower of the world is coming with its aircraft carriers, hundreds of aircraft. Political will. The Prime Minister of India says we don't care. భారత్ పాక్ యుద్ధం ఆపానని ట్రంప్ ఇప్పటికీ 29 సార్లు చెప్పారన్నారు రాహుల్. ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ట్రంప్ ప్రమేయం లేదని చెప్పలేకపోయారని సెటైర్ వేశారు. వైట్ హౌస్ లో పాక్ ఆర్మీ జనరల్ మునీర్ తో ట్రంప్ లంచ్ చేస్తుంటే మోదీ, జయశంకర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు రాహుల్. Donald Trump has said 29 times he said, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया है. अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहाँ प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं. यहाँ पे अगर दम है तो यहाँ पे प्रधानमंत्री बोल दे कि ट्रंप झूठ बोल रहे हैं. If he has the courage of Indira Gandhi, let him say here. ఎన్డీఏ పాలనలో విదేశాంగ విధానం పట్టు తప్పిందన్నారు రాజ్యసభ విపక్ష నేత ఖర్గే. ఫారెన్ పాలసీ అంటే విదేశీ టూర్లు, షేక్ హ్యాండ్స్, ఫోటోలు కాదన్నారు. మోదీ సర్కార్ అస్పష్టమైన విధానాలతోనే ఏ ఒక్క దేశం మద్దతు ఇవ్వలేదన్నారు ఖర్గే. एक तरफ वो लोग कंडेम भी कर रहे हैं और कोई आपका दोस्त बनने को तैयार नहीं है, तो दूसरे तरफ आप हर एक गले मिल रहे हैं, फोटो खिंचवा ले रहे हैं, कोई पीछे ठहर रहा है तो आगे ले रहे हैं. तो ये सब काम ये कर रहे हैं. क्यों? कई के लिए? ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాక్ కి ఐఎంఎఫ్ సాయం ఆపడంలోనూ కేంద్రం విఫలమైందన్నారు ఖర్గే. కార్గిల్ యుద్ధం తర్వాత రివ్యూ కమిటీ ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సమీక్ష కమిటీని మోదీ సర్కార్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు ఖర్గే. कारगिल युद्ध खत्म होने के बाद उस समय की सरकार ने कारगिल रिव्यू कमेटी बनाई. हम डिमांड करते हैं कि इस मामले में भी ऐसी ही समीक्षा हो. हम डिमांड करते हैं. మోదీ సర్కార్ వైఫల్యంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు మారిపోయాయని గొప్పలు చెప్పిన కేంద్రం సెక్యూరిటీ వైఫల్యానికి బాధ్యత ఎందుకు తీసుకోలేదని నిలదీశారు ప్రియాంక. क्या सरकार को मालूम नहीं था कि यहाँ रोज 1000 से 1500 पर्यटक जाते हैं? क्या सरकार को मालूम नहीं था कि यहाँ के पहुँचने के लिए जंगल के रास्ते से जाना पड़ता है? अगर कुछ हो जाएगा तो लोग वहाँ से निकल नहीं पाएंगे. एक चिकित्सा का इंतजाम नहीं था, फर्स्ट एड का इंतजाम नहीं था, कोई इंतजाम नहीं था, ना सुरक्षा का ना फर्स्ट एड का. इन लोगों को भगवान भरोसे छोड़ दिया गया. పహల్గాం ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందన్నారు ప్రియాంక గాంధీ. ఐబీ చీఫ్ హోంమంత్రి అమిత్ షా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. ముంబై ఉగ్రదాడి టైంలో మహారాష్ట్ర సీఎం, కేంద్ర హోంమంత్రి రాజీనామా చేశారని కౌంటర్ ఇచ్చారు ప్రియాంక. सत्ता पक्ष के नेताओं ने 2008 के मुंबई के हमलों का जिक्र किया, बार बार कहा कि मनमोहन सिंह जी की सरकार ने कुछ नहीं किया. ये तो जानकारी होगी ना कि उसी समय जब वो आतंकवादी हमला चल रहा था तभी उन आतंकवादियों को मार डाला था. एक बचा था और उसको भी फांसी दे दी थी 2012 में. महाराष्ट्र के मुख्यमंत्री ने इस्तीफा दिया, देश के गृह मंत्री ने जिम्मेदारी लेकर इस्तीफा दिया.
ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో అభ్యంతరం లేదన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. పార్లమెంట్లో సింధూర్పై చర్చ ప్రారంభమైన రోజే ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. आज महादेव ऑपरेशन पे मैं धन्यवाद क्यों नहीं दे रहा हूँ अध्यक्ष महोदय, जिस समय समर्थन की बात आई पूरे देश के जितने भी राजनीतिक दल हैं वो आपके साथ थे. आखिरकार एनकाउंटर कल ही क्यों हुआ? 10 ఏళ్ల మోదీ సర్కార్ పాలనలో సైన్యంపై విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు విపక్ష నేతలు. రాజకీయ ప్రయోజనాల కోసం భద్రతా దళాలు అవి చేపట్టే ఆపరేషన్లను బీజేపీ మిస్యూజ్ చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్తో పాక్ బుద్ధి చెప్పామన్నారు ప్రధాని మోదీ. పాక్ డీజీఎంఓ కాళ్ల బేరానికి రావడంతోనే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఆపమని తమపై ఏ దేశం ఒత్తిడి తేలేదన్నారు. పహల్గాం ఉగ్రవాదులను అంతమొందించామని తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. భారత సైనిక దళాల శక్తి సామర్థ్యాలపై సందేహం అవసరం లేదన్నారు రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్సభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు సమాధానమిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఆపాలని ప్రపంచంలోని ఏ నేత చెప్పలేదన్నారు. మే 9న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఫోన్ చేసి పాక్ దాడి చేయబోతున్నట్లు హెచ్చరించారని చెప్పారు. పాక్ డీజీఎంఓ అర్ధరాత్రి ఫోన్ చేసి బతిమాలడంతోనే ఆపరేషన్ సింధూర్ ఆపామన్నారు మోదీ. 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है. ये उन्होंने मुझे बताया. मेरा जवाब था अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. पाकिस्तान ने फोन करके डीजीएमओ के सामने फोन करके गुहार लगाई, बस करो प्लीज, हमला रोक दो. ये पाकिस्तान के डीजीएमओ का फोन था. ఆపరేషన్ సింధూర్ను రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు తప్పుపడుతున్నాయన్నారు మోదీ. పాక్లో దాడులు జరుగుతుంటే భారత్లోని కొందరికి బాధగా ఉందని విమర్శించారు. భారత రక్షణ దళాల శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉందన్న మోదీ భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. उनकी ये हिम्मत और इनकी आदत जाती नहीं है. ये हिम्मत कि पहलगाम के आतंकी पाकिस्तानी थे, इसका सबूत दो. क्या कह रहे हो तुम लोग? तो कौन सा तरीका है? और यही मांग पाकिस्तान कर रहा है जो कांग्रेस कर रही है. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన 3 టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుపెట్టాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆపరేషన్ మహాదేవ్ చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్ పోలీసులను అభినందించారు. పహల్గాం దాడి మాస్టర్ మైండ్ సులేమాన్ సహా మిగిలిన 2 ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారనేందుకు ఆధారాలున్నాయని తెలిపారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందన్నారు అమిత్ షా. माननीय अध्यक्ष जी, कल ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए. ये जो सुलेमान है, ए श्रेणी का लश्कर-ए तोयबा का कमांडर था. पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था. इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है. अफगान ए श्रेणी का लश्कर-ए तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్కు భారత్ పవర్ ఏంటో చూపించామని చెప్పారు. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. భారత భద్రతా దళాల శక్తి సామర్థ్యాలపై సందేహాలు అవసరం లేదన్నారు రాజ్నాథ్ సింగ్. 6 और 7 मई 2025 को भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर के नाम से एक ऐतिहासिक सैन्य कार्रवाई को अंजाम दिया था. यह केवल एक सैन्य कार्रवाई नहीं थी सभापति महोदय, बल्कि यह भारत की संप्रभुता और आतंकवाद के खिलाफ हमारी नीति का एक प्रभावी प्रदर्शन था.
దేశ రక్షణను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలన్నారు ఎన్డీఏ నేతలు. సరిహద్దుల రక్షణలో మోదీ సర్కార్ ఎలాంటి నిర్లక్ష్యం చూపడం లేదన్నారు బీజేపీ లీడర్లు. కాలుష్య రహితంగా హైదరాబాద్ను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు ప్రణాళికలు రచించాలన్నారు. నగరానికి ఐకానిక్గా మూసీని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇటు జిల్లాలో పర్యటించిన మంత్రులు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. కాలుష్య రహిత సిటీకి అవసరమైన సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హెచ్ఎండిఏపై సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్పై అధికారులు ఫోకస్ చేయాలని చెప్పారు. కో అర్బన్ రీజియన్లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చైనా నగరాల సమస్యలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. మనకు అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలు సిద్ధం చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. ప్రజాప్రభుత్వంలో ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనే సన్నబియ్యం అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాండూరు నియోజకవర్గంలో పర్యటించిన భట్టి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందుకు వెళ్తున్నామన్నారు. 0 వడ్డీ, ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా తమ ప్రభుత్వ విజయాలన్నారు మంత్రులు. ఈరోజు ఈ 95 లక్షల కుటుంబాలకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్క కట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 22,000 పైచలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం. మరి 70,000 మొత్తం జిల్లాలు ఇస్తే మీ మనోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇయ్యాలని 22,900 కార్డులను ఇప్పించిన ఘనత మీ మనోహర్ రెడ్డి గారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ సూర్యాపేట, నకరేకల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం కేవలం ప్రజా ప్రభుత్వానికే సాధ్యమన్నారు మంత్రులు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కి సాధ్యం కానిది 2 ఏళ్లలో ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు మంత్రులు. అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విషయాన్ని ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళకి చెప్పండి. ఇంటింటికి తీసుకపోవాల్సిన అవసరం ఉంది చెప్పాలి. మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎవరు ఊహించే విధంగా ఈరోజు రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వైద్యం, విద్యకి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి సిద్ధన్నపేటలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. 10 ఏళ్లు ప్రజలను మోసం చేసి కేసీఆర్ పాలించారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లాకు 10,000 ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు వివేక్. ఇందిరమ్మ ఇల్లులో సుమారు 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి, మనకు ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు మోసం చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని విమర్శించారు మంత్రి సీతక్క. మెదక్ జిల్లా నార్సింగ్లో పర్యటిస్తున్నారు. ఏపీ బీజేపీ నేత సీఎం రమేష్ తనతో కేటీఆర్ మాట్లాడిన విషయాల ఆధారాలతో నిరూపిస్తా అన్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి డిపాజిట్లు రాలేదన్నారు. అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలి కానీ అడ్డుకోవడం సరికాదన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కయి రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు. ఆ కుట్రలు మానండి. తెలంగాణ ప్రజలు మన ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకొచ్చి
సూచనలు సలహాలు మీ అనుభవాలను పంచి అభివృద్ధిలో భాగం పంచుకోండి. ఇందిరమ్మ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేటలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి తీర్తామని చెప్పారు. వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామని చెప్పారు వాకిటి. ఈ ఆర్థిక మాంద్యంలో కూడా తెలంగాణ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎవరు ఊహించే నియోజకవర్గానికి 125 కోట్ల విలువైనటువంటి 3,000 ఇల్లు ఇస్తారని ఎప్పుడు ఊహించారు. కాబట్టి మీ అందరితో కోరుతావున్నా వీరంతా కూడా ఒకరు మాట్లాడుతూ మా మహిళా సోదరి మనందరూ కూడా బస్సులో ఫ్రీ ఎక్కుతున్నాం సంతోషంగా లేరా, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీగా చేస్తున్నాం సంతోషంగా లేరా. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ బిల్లులను వెంటనే ఆమోదించాలని, లేదంటే 4-5 రోజుల్లో ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు మంత్రులు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టులకు భారీ వరదొస్తోంది. ప్రముఖ జలాశయం నాగార్జున సాగర్కు 2.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరదొస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి నీళ్లు వదులుతున్నారు అధికారులు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. సముద్రంలో ఆవర్తనం ద్రోణి పూర్తిగా కనుమరుగవటంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు తగ్గాయి. మరో వారం పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. వర్షాలు ఉండవు, కానీ బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. ఇవాళ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ కేవలం నిర్మల్ జిల్లాలో వర్షాలు కురిశాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన పడింది. దీంతో రోడ్లపై వరద నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మొన్నటిదాకా కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలతో నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలంలో గోదావరి వరద నిలకడగా ఉంది. 36.5 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. భద్రాచలం పర్ణశాల, నారచీరల ప్రాంతం, సీతమ్మవారి విగ్రహం ఇంకా నీటిలోనే ఉన్నాయి. అటు జర్లా మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద వస్తూ ఉండటంతో ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి 3,920 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రముఖ జలాశయం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. శ్రీశైలం నుంచి 2,55,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్, కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి 9 గేట్లు ఓపెన్ చేసి నీటిని వదిలారు. సాయంత్రానికి వరద పెరగటంతో మొత్తం 26 గేట్లు ఎత్తి 1,99,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయమని తెలిపారు మంత్రులు. సాగర్ ద్వారా ఏపీ, తెలంగాణలో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ నాగార్జున సాగర్ గేట్లు మరియు ఎత్తడం, కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కృష్ణా ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. మహబూబ్ నగర్లోని జూరాల ప్రాజెక్టులోకి 1,30,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 10 గేట్లు ఎత్తి 131,796 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.6 టీఎంసీలకు ప్రస్తుతం 8 టీఎంసీల నీరుంది. సింగపూర్ దేశాధ్యక్షుడు షణ్ముగ రత్నంతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. తిరుపతి, చిత్తూరులో ఏనుగుల సంచారంపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు. వచ్చే నెలలో రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. తప్పుడు కేసులతో వైసీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. టూర్లో భాగంగా సింగపూర్ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. మంత్రులు లోకేష్, పి నారాయణ, టీజీ భరత్ భేటీలో పాల్గొన్నారు. సింగపూర్ నుంచి ఏపీకి వివిధ రంగాల్లో సహకారం, భాగస్వామ్యంపై షణ్ముగరత్నంతో చర్చించారు చంద్రబాబు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారంపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏనుగుల సంచారంపై సమీక్ష నిర్వహించారు పవన్. నిన్న తిరుపతిలో ఏనుగులు పంట పొలాలు ధ్వంసం చేసిన ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా
అటవీ ప్రాంతంలోకి పంపించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు బాధాకరమన్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని హెచ్చరించారు. తాడేపల్లిలో వైసీపీ పీఏసీ సభ్యులతో సమావేశమయ్యారు జగన్. త్వరలోనే వైసీపీ తరపున యాప్ విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే యాప్లో నమోదు చేయొచ్చని చెప్పారు జగన్. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్లోకి పోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. రాష్ట్రమంతటా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమాలకు తాము లేకుండా క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు రూపొందించినట్లు తెలిపారు.